మూవీ ఒక పార్ట్ అయితే హీరో యాక్టింగ్ పిచ్చి పిచ్చి ఎలివేషన్స్ అయితే సూపర్ అన్న, చాలా సూపర్ అన్న. హీరో యాక్టింగ్ అసలు ఇంకేం, అసలు లాస్ట్ ఫైట్ అయితే అన్న కిరాక్ అన్న, కిరాక్. మూవీ చాలా బాగుంది అన్న, యాక్షన్ సీన్స్ అయితే సూపర్. హీరో అయితే కొత్త యాక్టర్ అనుకున్నాం కానీ కొత్త యాక్టర్ కాదు. సూపర్ సూపర్ మూవీ, సూపర్ గా ఉంది. అందరూ థియేటర్ లో చూడండి, అందరికి నచ్చింది. జై శ్రీరామ్, జై హింద్. సూపర్ అన్న మూవీ, బ్లాక్ బస్టర్. వాళ్ళు ఇంకా చెప్తారు. ఫస్ట్ హీరో ఫస్ట్ సినిమా అంటున్నారు, నాకైతే అసలు అనిపించట్లేదు సార్. నిజంగా యాక్టింగ్ అయితే తిరిగా తీసేసారు. కొన్ని సీన్స్ ఉంటాయి భయ్యా, మామూలు గూస్ బంప్స్ రావు, వేరే లెవెల్ ఉంటది. నాకు సినిమా నుంచి ఒకటి చెప్తున్నా అందరికి, జై బోలో భారత్ మాతాకి. నిజంగా పక్కా అంటే ఒక దేశభక్తి అంటే మన మనసులో ఉండేది కాదు, కానీ నిజంగా బయటికి చూపించాలి అంతా. అంటే ఒకప్పుడు ఆర్మీ వాళ్ళు కానీ మిలిటరీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి అవంతా వాళ్ళు ఎంత త్యాగం చేశారు అవన్నీ సినిమాలో చూపించారు. లాస్ట్ 40 minutes ఫైటింగ్ కానీ మీ డైలాగ్స్ కానీ ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క ఆనిముత్యం అని చెప్పొచ్చు. రాకెట్ యాక్షన్ అసలు సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్ లో అనుకుందాం, సెకండ్ హాఫ్ ఒక్కొక్క సీన్లు ఆ ఎలివేషన్ షాట్లు బాగా నచ్చింది. ఏంటంటే ఒక ఐపాల్ నుంచి ఆ జెండా మధ్యలో ఒక రింగ్ తిరుగుతూ ఉంటది. ఏ సినిమా చూడలేదు లాస్ట్ 40 minutes అయితే గూస్ బంప్స్. నిజంగా అల్లు అర్జున్ చేస్తున్నాడు ఫైట్ లోనంతా. అసలు కొత్త హీరో అన్నారు, ఇంట్రాక్షన్ హీరో కాదయ్యా. నిజంగా ఒక 50 సినిమాలు చేసిన ఒక హీరో కనిపించాడు నాకైతే. ఇది చాలా ఏదో లవ్ సినిమాలు ముద్దెట్టుకుంటారు, కౌలు చుట్టాలు కాదు. దేశభక్తి, దేశం కోసం తడగొట్టిన ఒక బాధీని నిజంగా సూపర్ భయ్యా. నిజంగా నాకు వచ్చింది గంటలు చూసిన ఫైట్ సీన్స్. నిజంగా హీరో ఎంత కష్టపడ్డాడు అనేది నాకు తెలుస్తుంది నిజంగాను. రామ్ ఇందాకే చూసిన ప్రీమియర్ అసలు ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది అన్న, అంటే వాళ్ళు వీళ్ళు కాదన్న, ప్రతి ఒక్క దేశ పౌరుడు చూడాల్సిన సినిమా అన్న. అంటే కొందరు సినిమాలు లవర్స్ చూడాలని తీస్తున్నారు, కొందరు కమర్షియల్ సినిమా అని ఏదేదో తీస్తున్నారన్న. ఎంతో చెత్త సినిమా తీస్తున్నామన్నా, కానీ ఇలాంటి కొత్త కంటెంట్ ఎంకరేజ్ చేయండి అన్న. సినిమా మాత్రం మామూలు లేదన్న, సినిమా మొత్తం ఏదో అనుకుంటే 1 man షో అన్న. హీరో గారు పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అని చెప్పుకోవచ్చు. ఆయన మన ధన్య బాలకృష్ణ గారు గాలవాడు దానికంటే ముందు సుధీర్ గారితో చేశారు కదా, దాని తర్వాత మంచి కంబ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అన్న. ప్రతి ఒక్క సీన్ నెక్స్ట్ లెవెల్ ఉందన్న, ప్రతి ఒక్కొక్క సీన్ లో గూస్ బంప్స్ వస్తాయి. సో ప్రతి ఒక్కరి క్యారెక్టరైజేషన్ బాగుంది, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి అన్న, ఫ్యామిలీతో చూడండి. ఫైటింగ్ సీన్స్ కానీ మన దేశం కోసం మన ఆర్మీ ఎలా కష్టపడుతున్నారు, వాళ్ళ ప్రాణం పోయినా కూడా లెక్క చేయకుండా సైనికులను కాపాడాలి, దేశాన్ని కావడానికి స్టోరీ కోసం. ఇంకోటి సూర్య సరిలేరు నీకేమో తెలుసుగా, జూనియర్ ప్లేస్ ఆఫ్ క్యూట్ గా ఏడు అసలు అంటే సరిలేరు నీకెవరో ప్లేస్ ఆఫ్ దీంట్లో సినిమా అలా కూడా సినిమా మాత్రం సూపర్ ఉంది. మంచి కామెడీ ఉంటుంది, యాక్షన్ లాస్ట్ కు 40 minutes క్లైమాక్స్ చాలా బాగుంది మూవీ. అండ్ కొత్త వాళ్ళ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. నాకైతే అంటే చాలా మూవీస్ చేసిన తర్వాత ఎంత అందంగా అండ్ యాక్టింగ్ కావచ్చు, ఫైటింగ్ కావచ్చు, ఎంత న్యాచురల్ గా కనిపిస్తుంది అట్లా కనిపించింది. అంటే కొన్నిసార్లు డైరెక్షన్ బాగాలేకపోవడం, యాక్టింగ్ బాగాలేకపోవడం, ఫైటింగ్ బాగాలేకపోవడం ఇవన్నీ పర్ఫెక్ట్ అనిపించింది. కామెడీ అయితే మస్తు ఉంది ఫస్ట్ హాఫ్ లో. నెక్స్ట్ మొత్తం ఫైటింగ్ అది అండ్ ఆర్మీ గురించి చాలా బాగా ఇచ్చారు. కొత్త హీరోలు ఇలాగే రావాలి, ఇలా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా చేశారు. 7 Sins మూవీలో మన సూర్య గారి ఫైట్ సీన్స్ ఎలా తీస్తారు, ఈ మూవీలో హీరో అసలు డెబ్యూ మూవీకి ఎంత బాగా యాక్షన్ సీన్స్ చేశారంటే చాలా బాగా చేశారు. అసలు హీరో గారు యాక్టింగ్ మూవీకి ఒక జమ్ అనుకోవచ్చు. ప్రతి ఒక్క డైలాగ్ కానీ యాక్షన్ సీన్స్ కానీ వండర్ఫుల్ గా ఉన్నాయి. లాస్ట్ ఒక సాంగ్ ఉన్నది భయ్యా మన ఇండియా గురించి. అసలు గూస్ బంప్స్ నాకైతే ఇట్లా లైక్ నేనే వెళ్ళి వీళ్ళని చంపేయాలంటే ఫీలింగ్ వచ్చింది. చాలా బాగుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అనమాట, ఎవరైనా వచ్చి చూడొచ్చు. చాలా న్యాచురల్ గా పవర్ఫుల్ గా ఉంది. పిల్ల పాపలతో వెళ్ళి చూడదగిన సినిమా అనుకుంటారు కదా, అదే ఫ్యామిలీగా వెళ్ళి చూడాలి. ఇంకోటి దేశభక్తి సినిమాలు రావట్లేదని వచ్చాయి, చూడండి. సినిమా మాత్రం అదిరిపోయింది. కంగ్రాచులేషన్స్ హీరో గారు, మీరు కూడా అందరు కంగ్రాచులేషన్ చెప్పండి. ఆల్ ది బెస్ట్.